మరి మోహన్ బాబు గారు క్షమాపణ చెప్పనట్లయితే తన మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా కూడా మీడియా మిత్రులు కోరుతున్నారు. అంతేకాదు తను క్షమాపణ చెప్పేంత వరకు మేము వదిలే ప్రసక్తే లేదంటున్నారు. మనతో పాటు ఇంకా కొంతమంది మీడియా మిత్రులు ఉన్నారు, అడిగి తెలుసుకుందాము. చెప్పండి, ఇప్పుడు మోహన్ బాబు గారు అంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న తను అంటే మోహన్ బాబు గారు అంటే క్రమశిక్షణ అంటే మోహన్ బాబు గారు, ఇది ఇండస్ట్రీ మొత్తం మీద కూడా ఉంది. మరి అలాంటి ఆయన ఈ రోజున విచక్షణ రహితంగా ప్రవర్తించారు. దీన్ని ఏ విధంగా మీరు తీసుకుంటారు? మోహన్ బాబు గారు నిజంగా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే డిసిప్లిన్ అంటూ తెలుగు రాష్ట్రాల్లో చాలా మందిని ఆయన దగ్గర పెట్టుకున్నారు. మంచి ఫ్యామిలీ అంటే డిసిప్లిన్ అని చెప్పి చాలా మంది చెప్తూ ఉంటారు. కానీ నిజంగా వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ ఎన్ని గొడవలు వచ్చాయో మనం అందరం చూస్తున్నాం. సో అన్ని గొడవలు వచ్చినా సరే వాళ్ళ ఇంట్లో గొడవలు సర్ది పెట్టకుండా ఇటు మీడియాని కొట్టి దాన్ని ఆఫ్టర్ ఆల్ అంటూ కూడా చిత్రీకరించడం ఇది నిజంగా కరెక్ట్ కాదు, సమంజసం కాదు. ఎందుకంటే మీ ఎన్నో సినిమాలు మీ కొడుకుగా కన్నప్ప తీస్తున్నాడు, ఆ సినిమాకి హైప్ కూడా మీడియాని మన మీడియాని ఇచ్చింది. యూట్యూబ్ ఇండస్ట్రీ కావచ్చు, ఇటు శాటిలైట్ ఇండస్ట్రీ కావచ్చు, వీళ్ళు లేకపోతే నిజంగా మీ కన్నప్ప 300 కోట్లు పెట్టి సినిమా తీస్తున్నారు. 300 కోట్లు మొత్తం బుగ్గిపాలు అవుతాయి. సో ఇది నా శాపం కాదు. అప్పట్లో కేసీఆర్ గారు మీకు కరోనా దగ్గర శాపం పెట్టింది కదా, ఇది నా శాపం కాదు. బేసిక్గా ఏంటంటే ఎవరైనా ఒక జర్నలిస్టు కొంచెం గౌరవం కోరుకుంటారు, కానీ వాళ్ళు మీ మణులు మీ రత్నాలు ఏం కోరుకోరు. సో అక్కడ రిపోర్టింగ్ వచ్చిన ఒక TV9 రంజిత్ మీద నిజంగా ఆ దాడి అనేది హేయనీయం. ఎందుకంటే చాలా వరకు కొన్ని జరుగుతాయి కానీ చాలా వరకు బయటికి రావు. ఇవాళ ఇది రావడం నిజంగా మంచిదే, ఒక రకంగా మంచిదే. ఎందుకంటే నేను దాడి జరగడం కరెక్ట్ అంటలేదు, కానీ ఇలా అందరూ జర్నలిస్ట్ సంఘాలు వచ్చి ఇలా మాట్లాడటం, ఐక్యతగా ఒక అందరూ ఒకే ప్లాట్ఫామ్ మీద వచ్చి మాట్లాడటం నిజంగా చాలా నాకు బాగా అనిపిస్తుంది. ఒక జర్నలిస్ట్గా నేను దీన్ని ఖండిస్తున్నాను. మీరు చెప్పండి అసలు, ఎందుకంటే మంచు విష్ణు గారు కూడా చెప్పడం జరిగింది, మీడియా మీద దాడి చేయడం అనేది మీడియా వాళ్ళు ఇంకా హైలైట్ చేసి చూపిస్తున్నారు, అది ఆఫ్టర్ ఆల్ అన్నారు. దాని గురించి ఏం మాట్లాడతారు? ఆఫ్టర్ అనే ముందు ఫస్ట్ ఆలోచించాలి. సో వాళ్ళందరినీ ఇంత ఫేమ్ తీసుకొచ్చింది సినిమా అయితే, మరోపక్క అది కూడా ఫిలిం జర్నలిస్ట్లే అంటారు. సో వాళ్ళని కూడా ఫిలిం జర్నలిస్ట్లే అంటారు. సో మీ అందరికీ నేను చెప్తున్నా, సో ఇది ఫస్ట్ టైం ఏం కాదు. సో ప్రభుత్వాలు మారుతూనే ఉన్నాయి, మనం చూస్తూనే ఉన్నాం. కానీ మీడియాపై జరుగుతున్న ఈ దాడులు మాత్రం అసలు తగ్గుతలేవు. అంటే ప్రభుత్వాలు మారినా కానీ మాపై దాడులు అయితే తగ్గుతలేవు. నిజంగా దయచేసి ప్రతి ఒక్కరికి చెప్తున్నా, అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చెప్తున్నా. సో మేము పొద్దున్న లేచి నైట్ ఎప్పుడు ఇంటికి వెళ్తామో మాకు తెలీదు. సో బయటికి వెళ్ళినప్పుడు సో మా ఇంట్లో వాళ్ళు తిరిగి క్షేమంగా రావాలని చెప్పి మొక్కుకునే పరిస్థితికి ఇప్పుడు వచ్చింది. ఎందుకంటే గతంలో మీడియా అంటే సో దేవునిగా పూజించి భావించేవాళ్ళు. సో ఎక్కడికన్నా ఇక్కడ తప్పు జరిగినా, ఎక్కడైనా ఏం జరిగినా కూడా ప్రశ్నించడానికి మీడియా ముందుండే. కానీ ఇప్పుడు మీడియా మిత్రులు బయటికి రావాలన్నా కూడా ఆలోచించాల్సిన పరిస్థితి అయితే ఏర్పడ్డది. సో నిజంగా ఇది వింటూ ఉంటే నిన్న నైట్ చూశాను, చాలా బాధ అనిపించింది. ఎందుకంటే తోటి జర్నలిస్టు సో చాల్సి నేను కలవడం జరిగింది, అతను కూడా చాలా మంచి వ్యక్తి. సో ఇంకొకటి తను కూడా అయ్యప్ప మాలలో ఉన్నాడు. సో మనం ఎంత దైవంగా భావిస్తామో అయ్యప్ప మాలలు అంటే కూడా చాలా దైవంగా భావిస్తాం. అలాంటి మాలలు ఉన్న వ్యక్తిపై దాడి పక్కన పెడితే ఇంకా గలీజ్ మాటలు మాట్లాడడం కూడా మనం చూస్తామంటే డిసిప్లిన్కి మారు పేరు మోహన్ బాబు అంటారు కదా. సో మనకి ఇప్పుడు అర్థమవుతుంది తనలో ఎంత డిసిప్లిన్ ఉందో ఇప్పుడు అర్థమైపోతుంది. సో నిజంగా ఇదైతే చాలా బాధాకరమైన విషయం. సో ఇప్పటికైనా అందరూ స్పందించాలి. సో అందరూ స్పందించి బయటికి వచ్చి ఐకమత్యంగా కొట్లాడాలి. సో అందరం వేరే కాదు, అందరం ఒకటే. ఈరోజు అతనికి జరిగింది, రేపు మనకు కూడా జరగవచ్చు. సో అందరం ఐకమత్యమై కొట్లాడి సో న్యాయం జరగాలని చెప్పి కోరుకుంటున్నాను నేను. మీరు చెప్పండి, ఎలాంటి చర్యలు చేపడితే బాగుంటుంది? అంటే మరి ఇలా మళ్ళీ జరగకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలి? చర్యలు ఏం లేదు, ఇక్కడ క్లియర్ కట్గా దాడి చేసిన విజువల్స్ ఉన్నాయి, దెబ్బ తగిలిన ఇక్కడ తగిలిన ఎవిడెన్స్ ఉంది. ఇన్ని ఎవిడెన్స్లు ఉన్నప్పటికీ కూడా ఎందుకు 307 పెట్టట్లేదు? ఫస్ట్ పాయింట్ ఇది. సో ఆయన బిగ్ సెలబ్రిటీ కావచ్చు, కానీ ఒక మనిషి ప్రాణం పోయేది కదా. లోగో అది వెపన్తో తీసుకున్నట్టు కొట్టినట్టు అవుతుంది. ఇక్కడ 307 పెట్టాలి. ఆయన వెనక ఎవరు ఏ ప్రభుత్వ పెద్దలున్నా కూడా ముందు కూడా క్రిమినల్ చరిత్రలు చాలా ఉన్నాయి, అవిటి నుంచే తప్పించుకోవడం ఆయన ఎంతో ఈజీ అయిపోయింది. ఇప్పుడు పెద్ద విషయం అంటారు ఆయనకి? అంటే సెలబ్రిటీ కదా, పైసలు ఉన్నాయి, డబ్బు పవర్ ఏమైనా చూపించి ఉండొచ్చు. పోలీసులు ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టాలి. ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వ పెద్దలతో మేనేజ్ చేయడం పెద్ద ఇదేం కాదు. ఎందుకంటే వాళ్ళు ఒకటే పొలిటికల్ లీడర్లు, సెలబ్రిటీ వాళ్ళు బిగ్ సెలబ్రిటీలు కాబట్టి వాళ్ళకి లింక్స్ ఉంటాయి. సో అక్కడ మ్యానిపులేషన్ జరిగే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా 307 పెట్టాలి, అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టి రిమాండ్ చేయాలి తక్షణం. ఎందుకంటే నీకు ఇక్కడ ఎవిడెన్స్ లేకుండా 307 పెట్టరు. ఇక్కడ క్లియర్గా విజువల్స్ ఎవిడెన్స్ ఉంది, కొట్టినట్టు దెబ్బ తగిలినట్టు డాక్టర్స్ చెప్తున్నారు. ఇన్ని ఎవిడెన్సెస్ ఉంచుకొని 307 ఎందుకు పెట్టట్లేదు? దీని వెనక ఎవరున్నారు? ప్రభుత్వ పెద్దలే ఉంటారు కదా. సో మ్యానిపులేషన్ జరుగుతుంది ఇక్కడ. ఎందుకంటే బిగ్ సెలబ్రిటీ కావచ్చు, వాళ్ళ ఇంట్లో గొడవలు జరిగితే వాళ్ళ ఇంట్లో చూసుకోవాలి. సో సెలబ్రిటీ కాబట్టే కదా వచ్చి మీ ముందు మైకులు పెట్టి మీ ఇంట్లో జరుగుతున్న విషయాలు బయటికి చెప్పేది. నార్మల్ వ్యక్తులు అయితే రావాల్సిన అవసరం లేదు కదా, మీడియా కూడా. సో ఇమ్మీడియట్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ 307 పెట్టాలి, రిమాండ్ చేయాలి. జర్నలిస్ట్ సంఘాలంతా కూడా ఇప్పుడు ఆగ్రహంతో
ఫోర్త్ స్టేట్ ఉన్న జర్నలిజం మీదనే ఇట్లాంటి దాడులు చేస్తారు. రేపటి రోజున చాలా ఇబ్బందులకరమైన వాతావరణం ఉంటుంది కాబట్టి ఇమ్మీడియట్గా రిమాండ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. అంతే. థ్యాంక్ యూ సో మచ్. మరి చూసారు కదా ఇప్పటివరకు అయితే, ఎందుకంటే మరి మోహన్ బాబు గారు ఇలా ప్రవర్తించడం అనేది కూడా చాలా నేరం అని కూడా మనం కూడా గమనించవచ్చు. అయ్యా మోహన్ బాబు గారు, మీకు ఒక చిన్న విజ్ఞప్తి అండి. ఎందుకంటే సామాన్యుల ఇళ్లలోనే ఏదైనా గొడవలు జరిగినాయంటే మీడియా వెళ్ళి ముందుండి అవన్నీ కూడా ఏం జరిగింది ఏంటి అని ఆరా తీసుకొని మరి ప్రజలకు తెలియజేసేలాగా చేసి కూడా మరి వాళ్ళు మళ్ళీ తర్వాత కూడా ఇలాంటి గొడవలు పడకుండా చర్యలు చేపడుతున్నారు. అలాంటిది మీరు పెద్ద సెలబ్రిటీలు అయ్యుండి సినిమా పరిశ్రమలో ఒక ముఖ్య పాత్రగా మీరుండి అలాంటిది మీ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి అంటే అవి రోడ్డుకి ఎక్కినప్పుడు కవర్ చేయకుండా ఎలా ఉంటుంది మీడియా అని నేను అడుగుతున్నాను. అదేవిధంగా ఇంకొకటి, మీరు అన్నింటికి పిలిపించుకున్న మీడియా, మీ శుభకార్యాలకి అన్నింటికి, మీ చావులకు బతుకులకు, మీ ఓపెనింగ్లకి, మీ విజయోత్సవాలకు అపజయాలకు అన్నింటికి పిలుచుకున్న మీడియా ఈ రోజు ఎందుకు మీడియా నా ఇంటికి వచ్చింది అని క్వశ్చన్ చేస్తున్నారే, ఇప్పుడు మీడియాతో పని లేదా అని మేము అడుగుతున్నాము. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. మరి అందరికీ బుద్ధి చెప్పే మోహన్ బాబు గారు, క్రమశిక్షణతో పెంచే మోహన్ బాబు గారు ఈ రోజు మీ క్రమశిక్షణ ఏమైంది అని మేము క్వశ్చన్ చేస్తున్నాము. అంతేకాదు మరి ఈ రోజున నీ పెద్ద సుపుత్రుడు ఎవరైతే ఉన్నారో మంచు విష్ణు గారు కూడా, ఆయన కూడా అనడం జరిగింది మీడియాని కొట్టను ఆఫ్రాల్ అన్నారు. అది ఆఫ్రాల్ ఎలా అవుతుంది అని మేము అడుగుతున్నాము. మీకు నేర చరిత్రలు ఉండొచ్చు, మీకు క్రిమినల్ చరిత్రలు ఉండొచ్చు, అవన్నీ కూడా మీరు దాటేసుకొని రావచ్చు. కానీ ఒక మీడియా మీద చేయి చేసుకొని మీడియాని అవమానించడము అనేది చాలా అంటే చాలా బాధాకరమైన విషయము. మరి మీడియా మిత్రులు లేనిదే ఈరోజు ప్రపంచంలో ఏ వార్త కూడా ఎవరికి తెలియలేని పరిస్థితి. మీడియా మిత్రులు ఉన్నారు కాబట్టి ఎక్కడ ఏం జరుగుతుంది అనే విషయాలు ప్రజలకు తెలుస్తున్నాయి. కాబట్టి ఈ రోజు ప్రజలు ప్రతి విషయంలో అలర్ట్ గా ఉంటున్నారనే విషయాన్ని మీరు గమనించుకోవాలి అని చెప్పేసి కూడా మేము కోరుకుంటున్నాము. మరి చూసారు కదా ఇప్పటివరకు మన మీడియా మిత్రులందరూ కూడా, జర్నలిస్టులందరూ కూడా ఏం కోరుకున్నారో. మరి తొందరగా అతి తొందరలో మోహన్ బాబు గారు వచ్చి క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం. మనతో పాటు ఈ రోజు జరిగిన ఇక్కడ ఫిలిం ఛాంబర్లో జరిగిన ధర్నాలో మాత్రము చాలా కీలకమైన ముఖ్యమైన వ్యక్తి అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే TV9 జర్నలిస్టు ప్రతినిధి గారు ఉన్నారు మనతో పాటు. అయితే మరి అంటే ఒక TV9కి సంబంధించిన ఆ ఛానల్కి సంబంధించిన మీడియా వ్యక్తిపైనే దాడి జరగడం కూడా జరిగింది. ఎందుకంటే ఆ దాడి మామూలుగా లేదు. ఆ మోహన్ బాబు గారు ఆ దాడి చేయడంలో తను ఎంత కసిగా, ఎంత కోపంగా, ఈ తన మనసులో ఏం పెట్టుకొని అంత ఇదిగా కొట్టారు అనేది క్లియర్గా కనిపిస్తూ ఉంది. అందుకు మరి మనతో పాటు అయితే సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు, తనని అడిగి తెలుసుకుందాము. సార్ చెప్పండి, అసలు మోహన్ బాబు గారు TV9 లోగోనే లాక్కోవడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రమే కాదు, మొత్తం మీద దేశం మొత్తం మీద చెప్పుకోవాలంటే నెంబర్ 1 ఛానల్ TV9 అంటారు. అంత పేరు ప్రఖ్యాతలు గాంచిన ఒక మీడియా పైన తను చేసుకోవడం జరిగింది. ఈ రోజు ఆ ఒక్క మీడియాకే అవమానం కాదు, మీడియా మిత్రులందరికీ కూడా అది అవమానంగా కూడా, అది దారుణమైన సంఘటన అని కూడా చెప్పుకోవచ్చు. మరి అలా తను దురుసుగా ప్రవర్తించడంపై మీరు ఎలా స్పందిస్తారు? మీరు చెప్పింది వాస్తవం అండి. ఎందుకంటే ఇది TV9 మీద జరిగిన దాడిగానే చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యావత్ మీడియా ఛానల్స్ కావచ్చు, జర్నలిస్టుల కుటుంబం పైన జరిగిన దాడిగా మేము చూస్తున్నాం. ఈరోజు ఫ్యాక్షనిస్టులకు ఒక లెక్క ఉంటుంది, వాళ్ళ కక్షలు కార్పణ్యాలతో దాడులు చేసుకోవడం కానీ చంపుకోవడాలు కానీ ఉంటుంది. వాళ్ళకు ఒక లెక్క, రౌడీలకు గుండాలకు ఒక లెక్క ఉంటుంది. ఆధిపత్యం కోసమో ఇంకో దాన్ని సాధించడం కోసం వాళ్ళకు ఒక లెక్క ఉంటుంది. ఏం లెక్క ఉందండి జర్నలిస్టుల పైన? అంత వినయపూర్వకంగా వచ్చి దండం పెట్టి లోగా లాగేసుకొని ఇట్లా ఈడ్స్ మొత్తం ఇట్లా కొడితే పుర్రండి, చాలా సెన్సిటివ్, కర్తల మీద కొడితే చనిపోతారని పెద్దవాళ్ళు చెప్తుంటారు. ఇక్కడ మొత్తం కూడా రంజిత్, TV9 మా ప్రతినిధి రంజిత్కి 3 చోట్ల ఫ్రాక్చర్ అయింది. ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీ చేయాలంటున్నారు. అంత వినయపూర్వకంగా వచ్చి సామాజిక సేవ కోసం, మెరుగైన సమాజం కోసం జర్నలిస్ట్ వస్తారు. ఏం జరిగిందో అని తెలుసుకోవడానికి ప్రయత్నించినప్పుడు చెప్పుకోవడానికి మీకు నో కామెంట్ అనొచ్చు, లేదా పక్కకి వెళ్ళిపోవచ్చు. రకరకాల మార్గాలు ఉన్నాయి. ఆ విధంగా కాకుండా ఇంటెన్సివ్గా ప్లాన్డ్ ప్రకారం వచ్చి ఆయన లోగో తీసుకొని దాడి చేశారు. ఈ లోగో ఎలా ఉంటుందంటే జనరల్గా అందరు తెలియదు, లోగోస్లో మైక్లో చాలా డిఫరెంట్ ఉంటాయి. ఆయనకు తెలుసు, సినిమా ఇండస్ట్రీలో పనిచేసిన పెద్ద ఆయనకు. అది షూర్ మైక్, చాలా వెయిట్ ఉంటుంది, 1/2 కిలో దాదాపు వెయిట్ ఉన్నట్టుంది. తీసుకొని ఐరన్ మొత్తం కూడా ఐరన్, ఆ ఐరన్ డాడ్తో కొట్టినట్టునే తలపైన కొడితే ఎంత దారుణమైన సిచ్యువేషన్. ఈరోజు ICUలో అడ్మిట్ అయినాడు, ఆపరేషన్ సిచ్యువేషన్ ఉంది. మోహన్ బాబుకు క్షమాపణ బేషరతుగా క్షమాపణ చెప్పాలంటున్నారు. అది కాదు ఇక్కడ మెయిన్. ఖచ్చితంగా ఆయన పైన క్రిమినల్ కేసు పెట్టాలి, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాలి, లోపలేయాలి. ఇంకొక లీడర్ కానీ, రాజకీయ నాయకుడు కావచ్చు, సినిమా యాక్టర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, జర్నలిస్టుల పైన దాడి చేయాలంటే భయంతో వనకాల. ఖచ్చితంగా ఆ దెబ్బ, ఆ రుచి చూసే విధంగా కొత్త చట్టం తీసుకురావాలని తెలంగాణ సర్కారుకు మా జర్నలిస్టు సోదరులందరూ కూడా డిమాండ్ చేస్తున్నాం. ఏంటంటే ఇంత దారుణంగా అటవీ ప్రాంతంలో ఉన్నామా? క్రూరమ్ముగాలన్న నయం. ఇంత మోహన్ బాబు ఇంత
అంటే సినిమాలో యాక్టింగ్ చేసి మొత్తం కూడా నేను హీరో లాగా అనుకొని నేను రౌడీ అనుకొని ఆడ యాక్టింగ్ చేయొచ్చేమో, ప్రజలు అర్చిస్తారు టికెట్ పెట్టిన వాళ్ళు. బయట ప్రపంచంలో వచ్చి నేను రియల్ హీరోని లేకపోతే యాక్టింగ్ చేసి దాడి చేస్తా అంటే ఊరుకోరు. అదే ఆయన చేతిలో లోగో ఉందండి, ఇట్లా లోగో దాడి చేసినారు. అదే రివాల్వర్ ఉంటే షూట్ చేసి ఎంతమంది ప్రాణాలు పోయేటి. ఖచ్చితంగా ఆ టెన్షన్లో దాడి చేసి అంటే ఇప్పుడు మోహన్ బాబుని ఎట్లా అర్థం చేసుకోవాలి? మానసిక స్థితి బాగాలేదా, లేకుంటే ఆయన క్రిమినల్గా మారిపోయినాడా? మానసిక స్థితి బాగాలేకుంటే మోహన్ బాబు గారికి ఇమ్మీడియట్గా బోర్బండ హాస్పిటల్ తీసుకుపోయి ఆడ మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయాలి. అది బాధ్యత ప్రభుత్వాన్ని. లేదా 2 క్రిమినల్ ఇంటెన్సిటీ తీసుంటే ఇమ్మీడియట్గా స్టింజెన్స్ యాక్షన్ తీసుకొని ఆయన పైన కేసు నమోదు చేసి ఏ చెల్లపల్లి జైల్లో ఇంకో జైల్లో దానికి తగ్గట్టు జైల్లో పెట్టాలి. ఈ 2 ఖచ్చితంగా ఇంటెన్షన్ పక్కా కనిపిస్తున్నాయి కదా. ప్రత్యక్షంగా పక్కన పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు, వాళ్ళ బౌన్సర్లు అంట. రౌడీలకు బౌన్సర్ల వేషం వేసి తీసుకొని వచ్చినారు ఇక్కడ. ఆ బౌన్సర్లు ఏందండి? రౌడీలకు రౌడీలు చూసుకోవాలి కానీ జర్నలిస్టుల పైన దాడులు ఏంటి? వాళ్ళ దగ్గర దాడులు చేపించడం. ఒక టీవీనైనా కాదు, ఆడ TV5, NTV, మిగతా ఛానల్స్, మిగతా డిజిటల్ మీడియా అందరూ కూడా ఆడ కింద పడిపోయినారు. వాళ్ళపైన దాడులు జరిగినాయి, చాలా మందికి దెబ్బలు తిన్నాయి. ఏంది రౌడీ రాజ్యంలో వ్యవహరిస్తున్నారు? ఇదేమన్నా ఫ్యాక్షన్ సామ్రాజ్యం అనుకుంటున్నారా? హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.